లైటింగ్ అవసరమా, చర్చిలో లైటింగ్ అవసరమని చాలామంది బ్యాడ్గా అనుకునే వాళ్ళు రెడీగా ఉంటారు. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాకు మేమేం పట్టించుకోము, ఎందుకంటే మేమేం తప్పుగా పెట్టట్లేదు. సో మంచి కోసమే, మేము జస్ట్ బ్యాక్గ్రౌండ్ నిమిత్తమే. వెల్కమ్ టు మై ఛానల్ KTH Vlogs 77. సో ఈరోజు వీడియో ఏంటంటే DMX 512 పార్ లైట్స్ యొక్క కంట్రోలర్ గురించి. మరి చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు, దాని గురించి చెప్పండి అన్నానే. బట్ నేను వీడియోలో మీ అందరికి క్లియర్ చేయాలనుకుంటున్నాను. బట్ దీని మీద నాకు అంతగా అవగాహన లేదు. బట్ మా చర్చ్లో మేము ఎంతవరకు దీన్ని ఉపయోగిస్తాము, ఎంతవరకు దీన్ని అంటే మాకు ఎంతవరకు తెలుసో అంతవరకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఓవరాల్గా దీని మీద ఈ సెక్షన్స్, ప్రోగ్రామ్స్ కానీ ఇవేయో ఉన్నాయి బటన్స్, వాటి మీద నాకు అంతగా ఐడియా లేవు. బట్ నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. సో అయితే ఇది వచ్చేసి DMX 512 అండి, మోడల్ నెంబరు. మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. దీని కాస్ట్ నేను తీసుకున్నప్పుడైతే దీని కాస్ట్ వచ్చేసి 5,000 సంథింగ్ చేంజ్ పడింది. బట్ ఇప్పుడు తక్కువలో కూడా దొరుకుతున్నాయి. దీనికి కావాల్సిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. అయితే దీని గురించి నేను బ్రీఫ్గా చెప్పాలంటే DMX 512 అంటే దీన్ని డిజిటల్ మల్టీప్లెక్స్ అని అంటారు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 512. దీంట్లో మళ్ళీ మనకి ఇంకో మోడల్ నెంబర్స్ చాలా, అంటే దీంట్లో చాలా రకాల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పార్ లైట్ కావచ్చు, మూవింగ్ లైట్స్ కావచ్చు, ఇట్లాగా కొన్ని లైట్ సెక్షన్స్కి ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే దీని నుంచి పార్ లైట్స్ ఏదైతే ఉన్నాయో, లేదా మూవింగ్ అవుతూ ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన లైట్స్కి మనం కనెక్షన్స్ ఇచ్చుకొని XLR కనెక్షన్ అంటారు. అయితే దీంట్లో 2 types ఆఫ్ XLR కనెక్షన్ ఉంటుంది. ఒకటి 3-pin XLR, ఇంకోటి 5-pin XLR అని ఉంటుంది. అయితే ఈ DMX 512కి అయితే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కాబట్టి ఇది 3-pin XLR అనమాట. మామూలుగా మనకు మైక్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, ఇట్లాగా XLR కేబుల్స్, దాని ద్వారా మనము కనెక్షన్ అనేది ఇస్తాము. అయితే దీన్ని మనము డైసీ చైన్ అని అంటాం అనమాట. అంటే దాని నేమ్ డైసీ చైన్ అంటారు. మనం దీని నుంచి ఒక్కొక్కటి లైట్స్ మనము కనెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అయితే మనకి ఇక్కడ దీంట్లో ఈ కంట్రోలర్లో మనకి 2 phases ఇస్తారంటే, అంటే 2 types ఆఫ్ ఛానల్స్ అనేది ఉంటుంది. ఓవరాల్గా 1, 2 అంటే ఫస్ట్ పేజ్లో వచ్చేసి 12 ఉంటుంది, సెకండ్ పేజ్లో ఇంకో 12 ఉంటుంది. అంటే ఓవరాల్గా మొత్తం కలిపి 24 అనమాట దీంట్లో. తర్వాత మీకు ఇక్కడ పైన బటన్స్, స్క్రీన్ బటన్స్ వచ్చేసి మనకి 8 ఇస్తారు. తర్వాత వచ్చేసి మనకి పేజ్ ఇక్కడ పేజ్ అనేది 2 type ఆఫ్ పేజ్ అని చెప్పే కదండి. ఫస్ట్ పేజ్లో 12, సెకండ్ పేజ్లో కూడా 12. తర్వాత ఇవన్నీ మనకి నాబ్స్ అనమాట. అయితే ఈ ఏదైతే ఫస్ట్ నాబ్ ఉందో ఇది వచ్చేసి డిమ్మర్ అంటారండి. అంటే ఇది మనకి ఎంత లైట్ కావాలో, అంటే ఫుల్ పెట్టుకుంటే మనం ఫుల్ నట్టుకోవాలి, లేదు కొంచెం డిమ్ కావాలంటే ఆ విధంగా మనం దీన్ని మూవ్ ఆన్ చేసుకుంటే సెట్ అవుతుంది. సెకండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్ యొక్క నాబ్ అనమాట. థర్డ్ బటన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ నాబ్ ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత మనం అది మూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి బ్లూ కలర్, అంటే RGB కలర్ అనమాట. ఈ 3 RGB అనమాట. ఇంకా ఈ 3 ఒకేసారి పెట్టినా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలరు, లేదంటే RG ఒకటే పెడితే ఇంకో టైప్ ఆఫ్ కలరు, లేదంటే GB ఒకటే పెడితే, అంటే ఆ 2 కలిపి పెడితే ఇంకో కలరు. ఇట్లాగా మనకి ఈ RGB కలర్స్ అంటే మీకు తెలుసు కాబట్టి దాని గురించి అది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి స్పీడ్ అనమాట. అంటే మనం పెట్టే లైట్ ఎంత స్పీడ్, కొన్ని అంటే కొంచెం డీజే సాంగ్స్ వీటికైతే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట, ఎందుకంటే డీజే సాంగ్ తగ్గట్టుగా ఆ స్పీడ్ అనేది పెడతా ఉంటారు అనమాట. అండ్ సిక్స్త్ వచ్చేసి మనకి ఫేడ్ గానే, లేదంటే కొంచెం స్మూత్నెస్ గానే, లేదంటే కొంచెం అంటే అన్ని కలిపి కలర్స్గా మనకి అట్లా రావడానికి ఆ ఆప్షన్ అనమాట. అండ్ 7th 8th అయితే నాకు దాని గురించి అంతకు తెలియదు. నేను చెప్పినట్టుగా నాకు ఎంత తెలుసో అంతవరకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
దీని గురించి పూర్తిగా వివరణ మొత్తం నేను తెలుసుకొని ఇంకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. అయితే మీరెవరు వేరేలాగా తీసుకోవద్దు. బట్ ఎందుకంటే దీని మీద నాకు అంతగా అవగాహన లేదు. మా చర్చిలో మేము ఎంత వాడుతున్నామో మాకు ఎంత తెలుసో అంతవరకే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారు దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నని. సో ఇది ఎట్లా కనెక్షన్ చేయాలి, ఎట్లా ఏంటి అనేది నేను మీకు చెప్తానండి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్, అయితే ఇక్కడ పవర్ కేబుల్ మనం కనెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఒక స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి XLR పిన్ అనమాట. అయితే నేను ఒక XLR పిన్ తీసుకున్నాను, కనెక్ట్ చేస్తున్నాను. సో బటన్ ఆన్ చేశాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే నేను పేజ్ సెలెక్టర్, ఏదైతే పేజ్ సెలెక్టర్ ఉందో 1లో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పేజ్ దీన్ని బటన్ నొక్కితే సెకండ్ గా ఇట్లా మారిద్ది అనమాట. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ దాంట్లో, ఎందుకంటే మీరు అక్కడ చూస్తున్నారు కదండి, ఓవరాల్గా మొత్తం మేము 12 లైట్స్ మేము రెడీగా పెట్టుకొని ఉన్నాము. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఏది ఇది పేజ్ 1 సెక్టర్లో. ఇక మళ్ళీ పేజ్ ఇక్కడ పేజ్ సెలెక్టర్ ఇక్కడ సెకండ్ నొక్కితే మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు మళ్ళీ సెకండ్ సెక్టర్లో సెలెక్ట్ అవుతుంది అనమాట. అయితే మీ ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది ఓన్లీ 12 లైట్సే కాబట్టి 12 లైట్స్ మీద నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ కనెక్షన్ ఇచ్చినాక డైరెక్ట్గా మనము ఇక్కడ ఫస్ట్ లైట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఫస్ట్ లైట్ అక్కడ నుంచి మనము డైరెక్ట్గా 12 లైట్స్కి మనము నంబరింగ్ ఇవ్వాలండి. ఆ నంబరింగ్ ఇస్తేనే ఈ యొక్క కంట్రోలర్ అనేది వాటికి పాస్ అవుతుంది. అంటే ఈ కంట్రోలర్ కమాండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ లైట్స్కి కమాండ్ చేసి ఈ కంట్రోలర్ ద్వారా మనం ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటే దాని తగ్గట్టుగా దీంట్లో నుంచి వాటిలోకి పాస్ అవుతూ ఉంటుంది. నేను చెప్పే కదండి, ఆ యొక్క కనెక్షన్స్ వాటిని డైసీ చైన్ అని పిలుస్తారు. సో ఆ కనెక్షన్స్ కానీ మనము కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి కంట్రోల్ తగ్గట్టుగా మనము పెట్టుకోవచ్చు. అయితే ఎట్లాగా అంటే మనం ఇక్కడ నుంచి ఏదైతే ఫస్ట్ లైట్కి ఇస్తామో, ఫస్ట్ లైట్ పార్ లైట్ అంటారు వాటికి. అయితే యాక్చువల్గా పార్ లైట్స్ నేను విజయవాడ అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ సంథింగ్ ఏరియా అనుకుంటుంది, అక్కడ నేను హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నానండి. దాదాపుగా మా దగ్గర అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం కలిపి ఒక 27 లైట్స్ దాకా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు 12 చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అక్కడ పైన మీకు వరుసగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ కొన్ని ఉన్నాయి. మళ్ళా నా రూమ్లో కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ దాదాపు అటు తిప్పి 27, అంటే ఒక కంపెనీ బైసన్ కంపెనీ అంటారు దాంట్లోనే, అది ఒక 27 ఉన్నాయి. మళ్ళీ ఇంకో తులసి కంపెనీ అని ఇంకోటి ఉంది, అవి ఒక 6 ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి. యాక్చువల్గా అవి నేను అమెజాన్లో పర్చేస్ చేసేసరికి నాకు కంపెనీ మారిపోయింది అనమాట. బట్ అవి కూడా మీకు వర్క్ అవుతుంది. అయితే నేనైతే ప్రజెంట్ ఒకే కంపెనీ మీద, బైసన్ కంపెనీ మీద నేను మీకు చూపిస్తున్నాను. అయితే నాది ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి 600 పడిందండి. 600 నుంచి 650 రూపీస్ పడుతుంది అనమాట. మనం ఇంకేస్ అమెజాన్లో కొనే పని అయితే ఒక్కొక్క లైట్ 1200 దాకా పడుతుంది. అంటే అది అక్కడ విజయవాడలో 2 టౌన్ ఏరియాలో మనకి అన్ని హోల్సేల్ రేట్గా మనకి అమ్ముతూ ఉంటారు. సో ఆ ప్రకారంగా నేను నాకు తెలిసి ఒక 30 దాకా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ మీ వెనకాల ఉన్న మొత్తం వచ్చేసి అన్ని బైసన్ కంపెనీ అండి, A to Z. అయితే వాటిలో మనం చెప్పే కదా ఇందాక నంబరింగ్ ఇవ్వాలి. మనము నంబరింగ్ అంటే ఫస్ట్ దానికి మనము బ్యాక్ సైడ్ మనకి బటన్స్ ఇస్తాడు, విడిగా ఒకటి తీసుకురేటు. సో చూసారు కదండి, ఇది వచ్చేసి పవర్ లైట్ అనమాట. అయితే ఇది వచ్చేసి 60 LED ఉంటుంది అనమాట వీటిలో లైట్స్. దీంట్లో తక్కువ LED కూడా లైటింగ్ ఉంటాయి, బట్ నేనైతే అన్ని 60 LED ఉన్నది తీసుకున్నాను, LED లైట్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇది నాకు వచ్చేసి 600 చిల్లర పడింది అనమాట. అయితే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి ఈ బటన్స్, దీని ద్వారా మనము నంబరింగ్ అనేది మార్చుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనము ఓవరాల్గా 12 లైట్స్ అని చెప్పే కదండి, అంటే ఈ కంట్రోలర్లో ఒక పేజ్కి 12 ఉంటాయి ఆప్షన్స్. సెకండ్ పేజ్లో ఇంకో 12 అనమాట. అయితే ఫస్ట్ పేజ్లో 12 నేను చూపిస్తున్నాను ప్రస్తుతానికి. అయితే ఈ 12 మనం కనెక్షన్స్ ఎట్లాగా అంటే అన్నిట్లో ఒకే కలర్ రావాలి
అన్నిట్లో మనం ఇక్కడ ఎట్లా కంట్రోల్ చేస్తామో అన్నిట్లో ఒకేలా రావాలి అనంటే అప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైతే కనెక్షన్ ఇస్తున్నామో, ఇక్కడ నుంచి ఏదైతే కనెక్షన్ మనం బయటికి పంపిస్తున్నామో, ఈ లైట్కి ఇక్కడ ఇచ్చిన XLR, ఇది ఇక్కడ వచ్చేది మేల్ XLR అనమాట. అయితే మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫీమేల్ XLR కనెక్ట్ చేయాలి. దీంట్లో కనెక్ట్ చేసినాక దీని నంబరింగ్ వచ్చేసి D001 ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. D001 అని మాత్రం ఉండాలి. దీని తర్వాత అంటే సెకండ్ లైట్, ఇది ఫస్ట్ లైట్ కదా, సెకండ్ లైట్ వచ్చేసి మనం 1 నెంబర్కి 16 యాడ్ చేసుకోవాలి. అప్పుడు 1 + 16 = 17 అనమాట. ఆ విధంగా సెకండ్ లైట్కి 17 నెంబరు, మళ్ళీ థర్డ్ 17 + మళ్ళీ 16 యాడ్ చేయాలి. ఇట్లాగా 12 లైట్స్ మనం ఇచ్చుకున్న ప్రతి లైట్కి +16 అంటే స్టార్టింగ్ నెంబర్ 1 ఫస్ట్ది, దాని తర్వాత +16 ఏ నెంబర్ వస్తుందో 17 వస్తుంది. 17 ప్లస్ మళ్ళా 16 యాడ్ చేయాలి. అట్లాగా 16 అట్లా యాడ్ చేసుకుంటా మనము లాస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 177 రావాలి. అంటే 12th లైట్, ఫస్ట్ లైట్ D001, సెకండ్ D017, అట్లాగా మనము 16 యాడ్ చేసుకుంటే అన్ని లైట్లకి పెట్టుకుంటే వెళ్తే 12th లైట్ ఏదైతే ఉందో అది D177 రావాలి. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ మీకు స్క్రీన్లో నేను వాటి యొక్క నంబరింగ్ కూడా నేను 12 లైట్స్ 12 నంబర్స్ యొక్క నంబరింగ్ నేను కూడా మీకు ఇక్కడ పెడతాను. మీరు దాని తగ్గట్టుగా అది పాస్ చేసుకొని వీడియో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దాని తగ్గట్టుగా మీరు నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. నంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఎట్లా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు ప్రెసెంట్ నాతో పాటు ఉన్న పిల్లలు ఉన్నారు, వారు నంబరింగ్ అవన్నీ కనెక్షన్స్ ప్లస్ నంబరింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు, చూసేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 12 లైట్స్ నేను ఇచ్చేసాను అనమాట. అయితే కనెక్షన్స్ కూడా, కరెంట్ కనెక్షన్ కూడా మేము అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాము మీకు చూపించడానికి. అయితే నేను చెప్పినట్టుగా XLR, మేల్ టు ఫీమేల్ XLR కూడా అన్నీ మేము ఇక్కడ రెడీగా పెట్టుకొని ఉన్నాం అనమాట. అయితే ప్రతి దానికి మేము ఎట్లా నంబరింగ్ ఇస్తాము, కనెక్షన్స్ ఎట్లా ఇస్తాము, ఆల్రెడీ కనెక్షన్స్ అయితే ఇచ్చేసి ఉన్నాము. కరెంట్ కనెక్షన్, నంబరింగ్ ఒకటే బాకీ ఉందన్నమాట. అయితే ఇది వచ్చేసి మేము ఫస్ట్ లైట్గా తీసుకుంటున్నాము, ఎందుకంటే ఈ కరెంట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాస్ అవుతుంది కాబట్టి దీన్నే ఫస్ట్ లైట్గా మేము తీసుకుంటున్నాము. ఇంకా వరుసగా ఇట్లాగా సెకండ్, థర్డ్ లైట్, 4th, 5th, అంతేనా? 12 లైట్స్ మేము పెట్టాం కాబట్టి వరుసగా చూపిస్తాము. నన్ను రండి. సో ఇక్కడైతే D033 ఉంది. అయితే మనం ఫస్ట్ది కాబట్టి D001 అంటే 1 నెంబర్ పెట్టుకోవాలి, పెట్టేసి. సో అక్కడ అప్ అండ్ డౌన్ అని చూపించే కదండి బటన్స్, దాని తగ్గట్టుగా మనము ఇట్లాగా D001 అని మనము ప్లేస్ చేయాలి. అయితే నేను చూపించే కదండి అక్కడ కంట్రోలరు, ఆ కంట్రోలర్కి అటు సైడ్ మేల్ అనేది ఇచ్చాము XLR, దాని నుంచి స్ట్రైట్గా ఈ వైర్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఫీమేల్ ఇక్కడ మనము ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనము ఫస్ట్ ప్లేస్ చేసాము. అయితే ఒకసారి లైట్ తిప్పు. సో మీరు చూస్తున్నారు కదండి, సో ఇక్కడ కంట్రోలర్లో నేను ఫస్ట్ లైట్ అంటే జస్ట్ ఒక లైట్ చూపిస్తున్నాను. మనకి ఇక్కడ ఈ బటన్ ఇది ఉంది కదా 1 నెంబరు, ఈ 1 నెంబర్ నొక్కితే మనం ఇది మనం ఏదైనా డిమ్మర్ అనమాట, మనకి ఎంత లైట్ బ్రైట్నెస్ కావాలో అది. అయితే మేమైతే ఫుల్ పెట్టేస్తాం ఇది. తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదండి, అక్కడ బ్లూ కలర్ లైట్ వెలిగింది అనమాట, ఆపేస్తున్నాను. అయితే ఇక్కడ 4th వన్ నేను ఏం చెప్పానంటే బ్లూ లైట్, ఫస్ట్ ఇది రెడ్, ఇది నొక్కగానే చూడండి అక్కడ రెడ్ కలర్ వచ్చింది అనమాట. అది సెకండ్ వచ్చేసి ఇక్కడ నేను సెకండ్ ఇది అంటే ఇది డిమ్మర్ కాకుండా ఈ మిగతా ఈ 3 నాబ్స్, ఇది రెడ్, గ్రీన్, బ్లూ. అయితే ఫస్ట్ రెడ్ పెడుతున్నాను, దాంట్లో రెడ్ వస్తుంది చూడండి, అక్కడ రెడ్ కలర్ది మనకి వచ్చింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ తగ్గిస్తున్నాను, ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ అనమాట. సో ఓన్లీ మనకి గ్రీన్ లైట్ అనేది వెలిగిద్ది. సో మళ్ళీ తగ్గిస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ RGB కలర్, బి అనమాట, బ్లూ కలర్. సో మీకు అక్కడ బ్లూ కలర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ నంబరింగ్ ఇచ్చే కదండి, ఇంకా అట్లానే సేమ్ వేసుకుంటా సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, ఈ 12 నంబరింగ్ మనము ఫస్ట్ మనం D001 ఇచ్చాం కదండి. ఇప్పుడు సెకండ్ దానికి D017 నంబరింగ్ ఇస్తాము. నాన్న సెకండ్ పెట్టేసి
అన్నిటికీ మేము నంబరింగ్ అనేది ఇచ్చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ నంబరింగ్ ఇచ్చేసి సో సెకండ్ చూపి అను లైఫ్. సో సెకండ్ది చూసారు కదండి, D017 నంబర్ అనమాట. అయితే థర్డ్ దానికి సో చూసారు కదండి, అన్ని లైట్స్ మేము నంబరింగ్ ఇచ్చాము. సో ఇది ఫస్ట్ లైట్ అనమాట. సో ఫస్ట్ దానికి మేము నంబరింగ్ వచ్చేసి D001 ఇచ్చాము. సో సెకండ్ దానికి మేము ఈ సెకండ్ లైట్ వచ్చేసి D017 నంబర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసి D033 అనమాట. అంటే ప్రతి దానికి 16 యాడ్ చేసుకుంటూ పోవడమే 33. అండ్ ఫోర్త్ లైట్ వచ్చేసి D049 అనమాట. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫిఫ్త్ లైట్ వచ్చేసి మనకి D065 నంబర్ అనమాట. అది నెక్స్ట్ సిక్స్త్ లైట్ వచ్చేసి మనకి D018 అనమాట. నెక్స్ట్ సెవెంత్ లైట్ వచ్చేసి మనకి D097 అనమాట. నెక్స్ట్ ఎయిత్ లైట్ వచ్చేసి మనకి D113 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10th కదా, 9th వన్ వచ్చేసి D129 నంబరు. నెక్స్ట్ 10th లైట్ వచ్చేసి D145. నెక్స్ట్ 11th లైట్ వచ్చేసి D161. అండ్ లాస్ట్ 12th లైట్ ఏదైతే ఉందో దానికి నంబరింగ్ వచ్చేసి D177 అనమాట. సో ఈ విధంగా ప్రతి లైట్ కి మేము నంబరింగ్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ వీటి వరకే పెట్టచ్చా, ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి లేదా అని అనుకుంటారు, పెట్టుకోవచ్చండి. బట్ ఫస్ట్ పేజ్ సెక్టర్లో మనకి ఓన్లీ 12 లైట్స్ మాత్రమే పెట్టుకునే అవకాశము. ఇన్ కేస్ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటే పేజ్ సెలెక్టర్ నొక్కితే మనకి సెకండ్ పేజ్ సెలెక్ట్ అవుతుంది. ఆ సెకండ్ పేజ్లో ఇంకో 12 మనము యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ పేజ్ కంట్రోలింగ్ సెకండ్ పేజ్కి రాదండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ పేజ్ పెట్టుకున్నప్పుడు మరలా మనము అన్ని ఆన్ చేసుకొని మరలా మనం కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పేజ్ 1లో ఏదైతే లైట్స్ ఉంటాయో అవి మనం ఏది పెడతామో అదే ఉంటుంది, అవి చేంజ్ అవ్వవు. పేజ్ 2 సపరేట్, పేజ్ 1 సపరేట్ అండి. పేజ్ 1లో మనము ఇచ్చినప్పుడు పేజ్ 2లో అవి వర్క్ అవ్వదు అనమాట. మళ్ళీ పేజ్ 1కి వచ్చి మళ్ళీ మనము కంట్రోలింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము నంబరింగ్ అయితే అన్ని ఇచ్చేసాం. మా దగ్గర ఉన్న 12 లైట్స్లో నంబరింగ్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు కనెక్షన్స్ XLR ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి ఫస్ట్ లైట్కి ఇందాక చూపించే కదండి, ఒక లైట్ జస్ట్ మీకు శాంపుల్గా చూపించే కదా, అది పెట్టున్నాము. ఇప్పుడు వరుసగా మేము అన్నిటికీ ఎట్లా కనెక్షన్ ఇచ్చేస్తామో ఒకసారి చూసేద్దాం రండి. సో అక్కడ ఉన్న మెయిల్ మేము ఇస్తున్నాము, కనెక్షన్ అనేది ఫస్ట్ లైట్కి ఇస్తున్నాము. నెక్స్ట్ మళ్ళా ఇంకో కేబుల్ తీసుకుంటున్నాం. ఇంకో కేబుల్ వచ్చేసి మేల్ ఫీమేల్ అనమాట. ఇక్కడ అయితే సెకండ్ది ఏదైతే ఇంకో పిన్ ఉందో అక్కడ మేము మెయిల్ కనెక్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మెయిల్ కనెక్టింగ్ ఇచ్చినాక మళ్ళీ ఇటు సైడ్ ఉన్న ఫీమేల్ దిగు, ఓకేనా. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న ఇది ఫీమేల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ దీంట్లో సేమ్ ప్రాసెస్ అండి. అన్నిటికీ ఇక్కడ ఫీమేల్ దించాలి, ఇంకో దాంట్లో మళ్ళీ మేల్ పెట్టేసేసి థర్డ్ లైట్ కి ఫీమేల్ పెట్టడము. ఈ విధంగా ప్రతి లైట్ కి మేము కనెక్టింగ్ అనేది ఇస్తూ పోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదండి, ఇది వచ్చేసి మెయిల్ కనెక్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మేమైతే కనెక్షన్స్ అయితే ఇచ్చేసామండి, నంబరింగ్ పెట్టేసాము. అండ్ కేబుల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. చెప్పే కదండి, XLR కేబుల్స్, మేల్ ఫీమేల్ XLR కేబుల్స్, దాని ద్వారా డైస్ ఇచ్చే మాడ్యూల్లో మనము ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నంబరు, సెకండ్ లైట్, అట్లాగా మనము 12 లైట్స్ మేము వరుసగా ఇవ్వడం జరిగింది. అయితే దాని యొక్క కంట్రోలింగ్ మనం ఇక్కడ ఎట్లా అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇటు బ్యాక్ సైడ్కి రానా. సో ఇక్కడైతే మేము అటు సైడ్ చూపించు. సో మొత్తం 12 లైట్స్ మేము పెట్టడం జరిగింది. సో ఈ కంట్రోలర్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి 12 నంబర్లు, ఈ బటన్స్ అన్ని మనము ఆన్ చేసుకోవాలన్నమాట. ఈ లైట్స్ ఎలగాలన్నమాట, అన్నీ ఒక్కొక్కటిగా ఆన్ చేసుకోవాలన్నమాట. సో నేను 12 లైట్స్ ఆన్ చేశాను. ఇది వచ్చేసి చెప్పే కదా డిమ్మర్, ఇది మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో, ఎంత తక్కువ ఎక్కువ అనేది ఇది ఫస్ట్ బటన్ అనేది, ఫస్ట్ ఛానల్ ఇది అంటే 1 నంబర్ కనిపిస్తుంది కదండి. సో అది అనమాట. అయితే నేనైతే ఫుల్ పెట్టుకున్నాను. ఈ సెకండ్ ఇది రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. ఇది వచ్చేసి స్పీడ్ అనమాట, ఎంత స్పీడ్ అంటే లైటింగ్ స్పీడ్ అనేది అదొకటి. ఇది వచ్చేసి ఇంకా అన్ని కలర్స్ కలిపి రావడము, అట్లా ఫేడ్గానే డిమ్గా కొంచెం స్పీడ్గా అట్లాగా దీన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి అటు పక్క మీకు లైటింగ్ కనిపిస్తుంది కదండి. సో చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి నేను క్లియర్గా మీకు చూపిస్తాను. లైట్లు ఆపేసి ఒకసారి.
ఇప్పుడు ఇది వచ్చేసి రెడ్ అండి, రెడ్ కలర్ మీకు ఫస్ట్ సెకండ్ నాబ్ ఆన్ చేశాను, ఇది రెడ్ కలర్ అనమాట. సో ఇది ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. నెక్స్ట్ తగ్గించేసి మళ్ళా బ్లూ, సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. అయితే ఇప్పుడు RGB కలర్స్లో రెండు R అండ్ G రెండు ఆన్ చేస్తే ఇది గోల్డ్ కలర్లో మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి రెడ్ అండ్ బ్లూ రెండు ఆన్ చేస్తే మనకి మ్యాక్సిమమ్ వాయిలెట్ కానీ పింక్ కలర్లో కానీ మనకి డిస్ప్లే అనేది అవుతుంది. ఇప్పుడు మూడు RGB కలర్స్ మూడు ఆన్ చేస్తే మనకి వైట్ కలర్లో రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఓన్లీ గ్రీన్ అండ్ బ్లూ ఆన్ చేస్తే మనకి సేమ్ అంతే, అదే వైట్ అంటే లైట్ బ్లూ కలర్ అంటారు కదా, ఆ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు మనము అన్ని మిడిల్లో పెట్టుకుందాం మిగతావన్నీ. సో ఇది ఒక కలర్, ఇది ప్యూర్ వైట్ అనుకుంటా, నాకు తెలిసి ప్యూర్ వైట్ అట్లాగా మనకి వస్తుంది. నెక్స్ట్ గోల్డ్ గానే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, నేను జస్ట్ కొంచెం పెట్టాను, ఇప్పుడు ఇది మనకి పింక్ కలర్లోగా వచ్చేసింది అనమాట. అట్లాగా మనం RGB లైట్స్ని మనము లైట్ గోల్డ్, ఇది ప్యూర్ గోల్డ్ లాగా. ఇప్పుడు రెడ్ తగ్గిచ్చేస్తాను, ఇది గ్రీన్ అనమాట. సో ఇప్పుడైతే జస్ట్ గ్రీన్ చూపించే కదండి. అయితే నేను ఇప్పుడు ఇది చెప్పే కదా 4th బటన్ ఏదైతే ఉందో, అంటే ఇది కాకుండా ఈ మిగతా అన్ని 1 2 3 4 లెక్క, లేదంటే ఇది బ్రైట్నెస్ డిమ్మర్ కాబట్టి ఒకసారి చూడండి, నేను తగ్గిస్తున్నాను, డిమ్ అనేది అయిపోయింది అనమాట. సో మనకి ఎంత డిమ్ కావాలో ఫుల్ పెట్టుకుంటే ఫుల్ కలరింగ్ అనేది వస్తుంది, కొంచెం లైట్గా మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటే ఆ డిమ్నెస్ అనేది, అంటే దీన్ని డిమ్మర్ అంటారు అనమాట. ఫస్ట్ నాబ్ని, సెకండ్ నాబ్ రెడ్, గ్రీన్, బ్లూ చెప్పే కాబట్టి ఈ 4th నాబ్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఏం పెట్టాను, గ్రీన్ కదా. ఇప్పుడు చూడండి, సో నేను ఇంకా పెంచే కొద్దీ అది స్పీడ్ పెరిగిద్ది. సో ఇది మనం ఈ స్పీడ్ పెట్టేసుకొని మనము రంగులు కూడా మార్చుకోవచ్చు, రెడ్ గానే, బ్లూ గానే, గ్రీను, గోల్డ్, లేదంటే ఇట్లాగా పింక్ గానే, లేదంటే వైట్ గానే, ఇట్లాగా మనము రకరకాలుగా మనము కలర్స్ మార్చుకుంటే దాన్ని మనము చేసుకోవచ్చు. చూడండి ఒకటి అట్లాగా రన్నింగ్ అవుతా ఉందన్నమాట. ఓకే, అర్థమైంది కదండి మీకు. సో అర్థమైంది కదండి మీకు ఇది. అయితే నెక్స్ట్ వీటిలో వచ్చేసి సిక్స్త్ నాబ్ ఏదైతే ఉందో అది ఫేడ్ అనమాట. సో నేను జస్ట్ ఫేడ్ పెడుతున్నాను, ఒకసారి మీ బ్యాక్ సైడ్ చూడండి. అన్ని కలర్స్ ఒకేసారి వస్తాయి, బట్ స్లోగా కలర్ మారుతా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు రెడ్ కలర్, గోల్డ్ కలర్ వచ్చింది. సో అన్ని కలర్స్ మనకి చిన్నగా చేంజ్ అవుతా మనకి అట్లాగా జస్ట్ ఫేడింగ్ అనమాట. ఇంకొంచెము తగ్గించామంటే కొంచెము ఫాస్ట్గా వస్తుంది ఇట్లాగా, అంటే కట్ మోషన్ ట్రాన్సిషన్ అంటారు కదండి, ఆ విధంగా. ఇది వచ్చేసి మనకి ఫేడ్ ట్రాన్సిషన్, చిన్నగా వస్తే అట్లా ఉంటుంది. ఇది బ్లాక్ అవుట్ అనమాట, అంటే బ్లాక్ వచ్చి మళ్ళా లైట్ వేరే కలర్ రావడం అట్లాగా. ఈ 6th నాబ్ అంటే 6th ఛానల్ ఏదైతే ఉందో అది మీకు ఇట్లాగా వేరియేషన్స్లో చాలా ఉంటుంది. సో చెప్పినట్టు 7 8 అయితే నాకు అంతగా ఐడియా లేదు. ఓకే, వచ్చేసాయి. సో చూశారు కదండి, ఈ కంట్రోలర్ ద్వారా, అంటే ఇది బేసిక్, అంటే పూర్తిగా వివరాలు అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే నాకు మ్యాక్సిమం అంతకు తెలీదు. సో ఈ విధంగా మేము ఈ యొక్క కంట్రోలర్ని వాడతాం అనమాట. ఇంకా దీని మీద ఎక్కువ ఏమన్నా అంటే ప్యూర్ డీటెయిల్గా కావాలంటే నేను మ్యాక్సిమం దీని గురించి పక్కగా స్టడీ చేస్తానండి. స్టడీ చేసి దీని గురించి నేను పూర్తిగా తెలుసుకొని వివరంగా క్లియర్గా, అంటే మీకు అందరికి అర్థమయ్యే విధంగా. చాలామంది అనుకుంటున్నారు వీడియో కొంచెం లెంత్ అవుతుందని, బట్ మ్యాక్సిమం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేసేసి పైన చూపించేసి అట్లా చేసేదంటే నాకు కూడా 7 8 మినిట్స్లో అయిపోతుందండి. సో అందరికి అర్థం అవ్వాలి, క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్యూర్గా, అంటే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
అందుకనే వీడియో లెంత్ అనేది వస్తుంది, కానీ అంతకు మించి ఇంకేం లేదు. సో మీరు లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది, ఎందుకంటే క్లియర్గా మీరు వినాలి, అది అర్థం చేసుకోవాలి. నేను చెప్పేసుకుంటూ పోయి మీకు అర్థం కాకపోతే అది కూడా మళ్ళీ మైనస్ పాయింట్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాలి, నేను అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి నేను వివరంగా చిన్నగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకని వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఈ DMX ఫైట్ వాళ్ళ గురించి అయితే ఇదండి. లైట్స్ గురించి నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎట్లా కనెక్షన్స్ ఇవ్వాలో, ఎట్లా నంబరింగ్ ఇవ్వాలో అవన్నీ చెప్పాను. ఈ కంట్రోల్ ద్వారా ఫస్ట్ నాబ్ నుంచి అప్ టు సిక్స్త్ నాబ్ వరకు నాకు తెలుసు కాబట్టి నేను వాటి గురించి చెప్పాను. 7th 8th అనేది నేను తెలుసుకొని ఇంకో వీడియో మీకు పెట్టమంటే పక్కగా పెట్టి చూపిస్తానండి. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే కదండి 12 సెక్టర్, అంటే ఫస్ట్ పేజ్ సెక్టర్లో 12 ఉంటాయి కదండి మనకి. అయితే వీటిలో ఈ మనము ప్రతిదీ ఆన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకటన్నా మర్చిపోయినా కానీ ఆ లైట్ అనేది ఎలగదు అనమాట. ఒకసారి చూడండి, ఇటు పక్కకు రానా. సో ఇక్కడ చూడండి, నేను 1st 2nd 3rd 5th 6th 7th 8th 10th 11th 12th అయితే నేను ఇక్కడ 4th 9th మర్చిపోయానండి. మర్చిపోయి ఆన్ చేశాను. ఒకసారి మీరు అక్కడ చూడండి, 2 లైట్స్ వెలగట్ల. అంటే వీటిల్లో 4th వెలగట్లేదు అండ్ వచ్చేసి 9th వెలగట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను 4th 9th ఆన్ చేసి 11 12 మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, వాళ్ళు లాస్ట్ 2 లైట్లు అనేది ఆన్ అవ్వలేదు. సో పక్కాగా మీరు ఇక్కడ ఈ లైట్లన్నీ మీరు అన్ని నొక్కితే కానీ లైట్లన్నీ ఆన్ అయితే గానే. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇప్పుడు నేను ఇందాకేం చెప్పానండి, 10 ఆన్ చేసి 2 ఆన్ అవ్వలేదని చెప్పే కదా. అయితే ఇక్కడ మనము అయ్యో మర్చిపోయామని చెప్పి నొక్కితే రాలేదని చూస్తారు. ఒకసారి చూడండి, ఈవెన్ రాలేదు మనకి. అయితే మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని మళ్ళా ఆపేసి మళ్ళా ఆన్ చేస్తే అప్పుడు 2 అనేది వెలిగిద్ది అనమాట. సో ఇక్కడ మనం ప్రతిదీ ఆన్ చేసుకుంటేనే అన్నీ సమానంగా వెలుగుతాయి అన్నమాట. సో అయితే ఇందాక చూపించే కదండి. అయితే ఇప్పుడు మా చర్చిలో మేము పెట్టిన లైట్స్కి పైన అక్కడ చూపించు ఒకసారి. సో అవి వచ్చేసి మొత్తం 8 లైట్స్ అండి, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను మొత్తము 8 బటన్స్ అనేది ఆన్ చేస్తున్నాను. సో 8 వరకు, ఎందుకంటే 8 ఉన్నది కాబట్టి. సో అక్కడ నుంచి మేము సేమ్ కనెక్షన్స్ అక్కడ ఎట్లా ఇచ్చామో అదే కనెక్షన్స్ ఇక్కడ కూడా ఇచ్చేసాము. దాని అవుట్పుట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి, రెడ్ కలర్ది. ఇది XLR 3 pin XLR అనమాట. ఇక్కడ ఇచ్చేసాము మేల్ది, ఇక్కడ ఇచ్చేసాము. ఇప్పుడు ఒకసారి లైట్స్ కూడా చూడండి. సో బ్యాక్గ్రౌండ్ మీకు చూడండి, రెడ్ కలర్ ఎరిగింది. నెక్స్ట్ గ్రీన్ పెడుతున్నాను, గ్రీన్, నెక్స్ట్ బ్లూ. సో ఈ విధంగా నెక్స్ట్ వైట్ అనమాట. తర్వాత గ్రీన్ ఆపేస్తే మనకి ఇట్లా పింక్ కలర్లో వస్తుంది. గ్రీన్ పెంచేసి బ్లూ ఆపేస్తే మనకి గోల్డ్ కలర్లో వస్తుంది. సో ఈ విధంగా చర్చి బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి గమనించండి, మేము అయితే జస్ట్ బ్యాక్గ్రౌండ్ నిమిత్తమే ఈ లైటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. లైటింగ్ అవసరమా, చర్చిలో లైటింగ్ అవసరమని చాలామంది బ్యాడ్గా అనుకునే వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే మంచి ఉన్న చోట పక్కగా చెడు అనేది ఉంటుంది. అయితే మేము మళ్ళీ క్లియర్ చేస్తున్నాను, మేమేదో మనుషుల మీద పెట్టి డిస్కో అట్లా ఏమీ చేయట్లేదండి. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఒక ఎఫెక్ట్, జస్ట్ నార్మల్గా ఎఫెక్ట్ ఉండాలని చెప్పి మేము పెట్టడం జరిగింది. అంతేగానే ఏదో బడాయి కొట్టడానికో లేదంటే ఆ చర్చిలో లైటింగ్ అవసరమా, లైటింగ్ లేకపోతే ఎందుకండి, లైటింగ్ పక్కగా ఉండాలి కదా. సో మేమేంటంటే జస్ట్ కలరింగ్ కోసము బ్యాక్గ్రౌండ్ అట్లా చూడడానికి కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇది పెట్టడం జరిగింది, అంతేగానే. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు, మేమేం పట్టించుకోము, ఎందుకంటే మేమేం తప్పుగా పెట్టట్లేదు. సో మంచి కోసమే మేము జస్ట్ బ్యాక్గ్రౌండ్ నిమిత్తమే, అది కూడా మేము డౌన్కి గోడ మీద పడేటట్టుగా మేము దాన్ని డిజైన్గా మేము పెట్టడం జరిగింది, అంతేకాని మనుషుల మీద పడేసి పాట అట్లా వేరే విధంగా అయితే ఎక్కడ ఏం లేదండి. సో గమనించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ DMX ఫైట్ వాళ్ళ గురించి అయితే ఇదండి. లైట్స్ గురించి నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ మీకు ఉంటే నాకు కామెంట్లో తెలియపరచండి, నేను మీకు దాని డౌట్స్ క్లియర్ చేయాలని ముందుంటాను. సో ఇదండి ఈ వీడియో, మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.